ఏంది బాధ? ఏం బైకాట్? నాకు కోల్ కమిటీ మీటింగ్ ఉండే ఇంపార్టెంట్. కోల్ ఎక్స్పోర్ట్ సింగరేణిలో కోల్ ఉత్పత్తి తగ్గుతుంది. భద్రాచలం గోదావరి వర్షాలతోని కోలు ప్రొడక్షన్ తగ్గుతుంది. దాని మీద ఇంపార్టెంట్ కోల్ అండ్ స్టాండ్ కమిటీ మీటింగ్లో పాల్గొనడానికి వెళ్ళడం జరిగింది, రావడం జరిగింది. అంతే. సోనియా గాంధీ గారికి లెటర్ రాశారంటే ఏం రాసిందో నీకు చెప్తారా? అది ఏం రాసిందో మీరు తెలుసుకోరి. సోనియా గాంధీ ఆఫీసులో తెలుసుకోండి. మాణిక్యం ఠాకూర్ని అడుగు. సార్ మునుగోడు ఎలక్షన్ ప్రచారంలో పాల్గొంటారు సార్? నేను ఎక్కడ పాల్గొనా సార్. ఛార్జింగ్ ఏం కావాలి ఇంకా సార్? అదే మునుగోడు ఎలక్షన్ ప్రచారంలో పార్టిసిపేట్ చేస్తారా? నాకేం సంబంధమే. ఇప్పుడు 30 ఏళ్ళకెళ్ళి పార్టీలో పనిచేస్తున్నాను కాదని, ఇప్పుడు 30 ఏళ్ళకెళ్ళి పార్టీలో పనిచేస్తున్నాను కాదని ఏదో పెద్ద హడావుడి చేసే లీడర్లకు ఇచ్చిన లీడర్లు గెలిపించుకుంటారు. హుజూరాబాద్లో ఏ విధంగా ప్రచారం చేసిందో ఆ విధంగా ప్రచారం చేసి 3000 4000 తెచ్చుకుంటారు. వాళ్ళు పార్టీకి పనిచేసిన వాళ్ళని గుర్తించినందుకు నేను మీటింగ్లో పాల్గొనదలుచుకోలేదని చెప్పి లేఖ రాసి రావడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు కాదు, నేను ఇండివిజువల్ గురించి మాట్లాడుతున్నాను. రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడు. 30 ఏళ్ళ గురించి పనిచేస్తున్నావా? 5 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా గెలిచి తెలంగాణ కోసం కొట్లాడిన వారిని గుర్తించినప్పుడు ఇలా మాతోనేం పని? కొత్తగా 4 పార్టీలు మారిన వారిని వాళ్ళు గెలిపించుకుంటారు. మాతో ఏం పని? ఇవాళ మమ్మల్ని పిలిచి నువ్వు మీటింగ్ రండి అంటే ఏం చేయాలి? దానికి ఎంతోమంది అభిప్రాయాలు తీసుకున్నామని చెప్పి మాణిక్యం ఠాకూర్ దొంగ నాటకాలు ఆడి మొత్తం పార్టీని సర్వనాశనం చేసి ఇవాళ నాలాంటి వారి నమ్ముకున్న పార్టీ కార్యకర్తకు అన్యాయం చేసింది. దాని ప్రతిఫలమే ఇవాళ తెలంగాణ పార్టీలో కాంగ్రెస్ పార్టీ నాశనం అయ్యింది. నేను కొనసాగుతున్న పార్టీని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. కానీ మాణిక్యం ఠాకూర్ లాంటి వారు అనుభవం లేని వ్యక్తులను ఇస్తున్నాడు. అందుకే ఒక సీనియర్ వ్యక్తి కమల్నాథ్ లాంటి వారిని వ్యక్తిగా నియమించి ఇన్ఛార్జిగా మళ్ళా అభిప్రాయం సేకరించి కొత్త పిసిసి ప్రెసిడెంట్ తీసుకొచ్చి లేదు. కానీ మాణిక్యం ఠాకూర్ లాంటి వారు అనుభవం లేని వ్యక్తులను నియమించడం. అందుకే ఒక సీనియర్ వ్యక్తి కమల్నాథ్ లాంటి వారిని వ్యక్తిగా నియమించి ఇన్ఛార్జిగా మళ్ళా అభిప్రాయం సేకరించి కొత్త పిసిసి ప్రెసిడెంట్ తీసుకొచ్చి ఆ విధంగా చేసినట్టయితే పార్టీ బతుకుతుంది. లేకపోతే పార్టీకి మనుగడ లేదు. పార్టీలో వివిధ హోదాలలో పదవుల నియామకం, అదేవిధంగా ఉప ఎన్నికలలో తీసుకోవాల్సిన చర్యలు, వేసుకోవాల్సిన ప్రణాళికలు, అభ్యర్థి నిర్ణయం విషయంలో, అదేవిధంగా పార్టీలో అంతర్గత క్రమశిక్షణ విషయంలో సుదీర్ఘమైన చర్చలు జరిగినాయి. అందరి నాయకులు అధిష్టానానికి వారి వారి అభిప్రాయాలను కూలంకషంగా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి హైకమాండ్ మాకు అందరికీ కూడా క్రమశిక్షణతో మెలుగుతూ సమన్వయంతో పార్టీని ముందుకు నడిపిస్తూ తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద పోరాటం చేయడానికి ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ బీజేపీ కుమ్ముక్కై కాంగ్రెస్ పార్టీ మీద ఏ రకంగా దాడి చేస్తుందో, ఉప ఎన్నికలలో జరుగుతున్న కుట్రను కుతంత్రాలను ఛేదించి ప్రజల పక్షాన నిలబడి ఎన్నికల క్షేత్రంలో పనిచేయడానికి సూచనలు చేసిండ్రు. అదేవిధంగా ఉప ఎన్నికలలో మునుగోడు అభ్యర్థి విషయంలో జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులతో చర్చించి తొందరలోనే అభ్యర్థిని ప్రకటించడం ద్వారా అందరికంటే ముందు ఎన్నికల క్షేత్రంలో శ్రేణులను సిద్ధం చేసి మునుగోడు ఎన్నికలలో 2 పార్టీలను తోడు దొంగలుగా మారి ఈరోజు దేశ ప్రజల్ని ఏ రకంగా వంచిస్తుండ్రో వాళ్ళిద్దరికీ గుణపాఠం చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ సమన్వయంతో ఎన్నికలను ఎదుర్కోవడానికి జిల్లా నాయకత్వంతో మాట్లాడి అభ్యర్థిని ప్రకటించి ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధం చేయమని సూచన చేసిండ్రు.
తొందరలోనే నల్గొండ ఎన్నికలలో అభ్యర్థిని ప్రకటించి క్షేత్రస్థాయిలో ముందుకెళ్ళి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించే ప్రయత్నం చేస్తామని చెప్పి మేమందరం కూడా అధిష్టానానికి చెప్పడం జరిగింది. క్షేత్రస్థాయిలో మేమందరం కలిసి పనిచేసి పార్టీ గెలుపు కోసం కృషి చేస్తాం. ఇవాళ సమావేశానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు హాజరు కాలేదు. దాని గురించి సోనియా గాంధీ గారికి ఒక లేఖ రాశారు. ఇప్పుడు వారి సమయాభావం వల్ల అత్యవసరంగా ఏర్పాటు చేసిన సమావేశం వల్ల వారు రాలేకపోయినారు. వారితో చర్చించడానికి కూడా పార్టీకి సంబంధించిన ఏఐసిసి నాయకులు వారిని వెళ్ళి కలుస్తారు. వారు మా పార్లమెంట్ సభ్యులు, మా పార్టీలో అత్యంత కీలకమైన ముఖ్యమైన సీనియర్ నేత. వారి ఆలోచనలను, వారి ఆవేదనను అన్నిటిని పరిగణలోకి తీసుకొని వాటికి శాశ్వత పరిష్కారం చూపించి ఎన్నికల విషయంలో కానీ ప్రజా సమస్యల పోరాటం విషయంలో కానీ వెంకటరెడ్డి గారిని కలుపుకొని ముందుకెళ్లాలని చెప్పి పార్టీలో చర్చ జరిగింది. తొందరలోనే వారిని వెళ్ళి పార్టీ ముఖ్య నాయకులు కలుస్తారు, వారి ఆలోచనను పంచుకుంటారు, వారి సూచనలు తీసుకొని అభ్యర్థిని ఫైనల్ చేసి ఎన్నికల క్షేత్రంలో పనిచేయడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.